శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం. చదువు, ఉద్యోగం, విదేశీ యానం మరియు ప్రమోషన్, ధనం నిలకడ మరియు వ్యాపార అభివృద్ధి, సంతానం ఆలస్యం అవడం, కుటుంబంలో అభివృద్ధి లేకపోవడం, అన్ని రకాల సమస్యలకు గురువు గారిని ఒక్కసారి సంప్రదించండి. దూర ప్రాంతాల్లో ఉన్న వారికి ఫోన్ ద్వారా కూడా వెంటనే పరిష్కారం చెప్పబడును. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయస్సు వాట్సాప్ చేయండి. గురూజీ నీలకంఠేశ్వర్. ఫోన్ నెంబర్ 9550349125. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారి జాతకులు సెప్టెంబర్ మాసంలో 6వ తేదీ శుక్రవారం తిథి నాడు ఎవరు ఏమన్నా ఏమనుకున్నా కూడాను ఇలాగే జరుగుతుంది, జరిగి తీరుతుంది. ఈ రోజున మధ్యాహ్నం 3:30 తరువాత మీ జీవితంలో ఈ మార్పు అయితే కలుగుతుంది. ఊహించని ఈ సంఘటన మిమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తుంది. తస్మాత్ జాగ్రత్త. ఈ జాగ్రత్తలు తప్పక పాటించండి. లేకపోతే గనక జీవితంలో ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందేమో అన్నట్లుగా మీరు చాలా వరకు కూడా మానసిక అలజడికి లోనవుతారో ఇదే తథ్యమో. అసలు కుంభరాశి వారి జాతకులు మీకు ఏం జరగబోతుంది, గోచర రీత్యా ఎలా ఉండబోతుంది, ఎటువంటి ఫలితాలు అయితే పొందుకోబోతున్నారో తదితర పూర్తి వివరాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. కుంభరాశి వారి జాతకులు ఈ రోజున మనోబలంతో చేసే పనులే విజయాలను కలగచేస్తాయి. ఇది గుర్తుపెట్టుకోండి. మానసికంగా ఏ మాత్రము కూడా కృంగిపోవద్దో. కష్టము, నష్టము రెండూ కలగలసినదే మన జీవితము అని గుర్తుంచుకోండి. ముఖ్యమైన విషయాల్లో మాత్రం కుటుంబ సభ్యుల సహకారం తీసుకోండి. అలాగే మొహమాటాన్ని దరి చేరనివ్వద్దు. ఎవరికి కూడా ఈ రోజున మాట సాయం చేయవద్దు. అలాగే ధన సహాయం అసలే వద్దు. ఆర్థిక పరంగా జాగ్రత్తలు అవసరమో. ఈ రోజున దైవ బలం మీ మీద ఉంటుంది. మీ యొక్క అభిష్టాలు నెరవేరుతాయి. మీ రంగాల్లో మీకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తారో. ధనార్జన మార్గాలు పెంచే విధంగా మీ ఆలోచన విధానం ఉంటుంది. బంగారు భవిష్యత్తుకు పునాదులు వేస్తారో. ముఖ్యమైన విషయాల్లో తోటి వారిని కలుపుకొని వెళతారు. మీ యొక్క ఆరోగ్య పరంగా అయితే ఒక వార్తను వినబోతున్నారు. అది కూడా మధ్యాహ్నం 3:30 తర్వాత. పని ఒత్తిడి. కొన్నాళ్ల నుంచి కూడా దేనికోసమైతే కష్టపడుతున్నారో ఆ యొక్క లక్ష్యానికి తగ్గ మీరు వేసిన అడుగుల రీత్యానే మానసిక అలజడితో పాటుగా శారీరకంగా కూడా మీ యొక్క శక్తి సన్నగిల్లింది. ఈ రోజున లక్ష్యానికి చేరువ అవుతారు. ఆర్థిక పరిస్థితి మాత్రమే కాదండి, మీరు మానసికంగా కూడాను చాలా ఆనందంగా ఉంటారు. అయితే శారీరక శ్రమ అనేది ఈ రోజున అత్యధికంగా కనిపిస్తుంది. గుండె సంబంధిత లేదా ఉదర సంబంధిత ఇబ్బందులు ఈ రోజున మిమ్మల్ని చాలా వరకు కూడా బాధిస్తాయి. మీరు ఆరోగ్యపరంగా ఎన్నో రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమయ్యింది. ఈ రోజున మీరు ఏ మాత్రము కూడా మనోచింతనకు లోను కావద్దు. ఇబ్బందులు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. సమస్య వచ్చింది కదా అని మీరు కృంగిపోయి మీ యొక్క కుటుంబ సభ్యులను కూడాను కృంగిపోయేలాగా చెయ్యవద్దను. ఈ యొక్క సమస్య మీకు ఈ రోజున మధ్యాహ్నం 3:30 తర్వాత బయటపడుతుంది. ఇదే తథ్యము, జరిగి తీరుతుంది అంటున్నారు జ్యోతిష్య పండితులు. కానీ మీరు ఈ రోజు నుండి జాగ్రత్త పడండి. ఈ యొక్క సమస్య బయటపడినప్పటి నుంచి కూడాను మీరు మానసికంగా అలజడికి లోను కావడమే కాకుండా భయభ్రాంతులకు గురి అవుతారు. కానీ కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుంటే ఈ సమస్య నుంచి బయటపడడం ఖచ్చితంగా జరుగుతుంది. మీరు అలా కాకుండా నిర్లక్ష్యం వహించి మీ యొక్క వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఇదే మాకు ముఖ్యము అన్నట్లుగా నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తే గనక అనారోగ్య సమస్య పెరిగి పెద్దదై కూర్చుంటుంది. ఏ సమస్య అయినా కూడాను ఆదిలోనే త్రుంచి వేయండి. మీకు ముందుగానే ఈ సమస్య బయటపడుతుంది. కావున ఇక మీరు కంగారు పడాల్సిన అవసరమే లేదు. ఇకనైనా జాగ్రత్త వహించండి. ఈ రాశి జాతకులు చాలా వరకు కూడా ధనం విషయంలో పిసినారితనాన్ని చూపిస్తారు. అంటే డబ్బును పొదుపు చేయాలి అని చూస్తారు. కానీ ఆరోగ్యపరంగా కూడా ఇదే సూత్రాన్ని మీరు అవలంబించాలి అనుకుంటే గనక చిన్న సమస్యని పెద్ద సమస్యగా మారుస్తారు. అది కూడా కేవలం మీ తప్పిదం వలనే జరుగుతుంది. కావున ఈ రోజున ఇటువంటి పనులు అస్సలు చేయొద్దు. తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఆదిలోనే మీరు ఇబ్బందిని తొలగించుకునే ప్రయత్నం చేయండి. ఇకనైనా ఆహార నియమాలు తప్పక పాటించండి. సమయానికి ఆహారాన్ని తీసుకోండి. ప్రతి
ప్రతిరోజు కూడా దైనందిన జీవితంలో యోగాని, వ్యాయామాన్ని భాగస్వామ్యం చేసుకోండి. అప్పుడే అంతా మంచి కలుగుతుంది. మీ జీవితం బాగుంటుంది, మీరు బాగుంటారు, మీ కుటుంబ సభ్యులు కూడా ఆనందంగా ఉంటారు. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మీరు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.